పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ని ఒక లోయలోకి తోసేసి దారుణంగా చంపేసిన ఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించింది. దేశం మొత్తం దీని గురించే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ కేతన్ అగర్వాల్ చనిపోయినటువంటి ఆ బిజినెస్ మ్యాన్ రియల్టర్ ఇతనే కేతన్ అగర్వాల్. చంపింది వీళ్ళిద్దరూ. ఈమె సియా గోయల్ ప్రియుడు చేతన్. వీళ్ళిద్దరూ కలిసి పక్కా ప్లాన్ చేసి చంపేశారు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, దర్యాప్తులు చాలా విషయాలు రాబట్టారు. కానీ కోర్టుకి కొన్ని ఆధారాలు కావాలండి. ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా క్లియర్గా ఎవిడెన్స్లు కావాలి, టెక్నికల్ ఎవిడెన్స్లు కావాలి. కోర్టు ముందు కోర్టు అవే చూస్తుంది. ఆ ఆధారాలు నిజాలు బయట పెట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ కేసు ముందుకు వెళ్ళటానికి, నిందితుల్ని దోషులుగా తేల్చడానికి ఒక కీలకమైనటువంటి ఆధారం పోలీసులకు చిక్కింది. ఈ సియా గోయల్ వాడినటువంటి ఫోన్లో ఉన్నటువంటి సమాచారానికి సంబంధించి ఒక క్లియర్ ఎవిడెన్స్ దొరికింది పోలీసులకి. యాక్చువల్గా అండి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని చెప్పి భావించారు ముందు పోలీసులు. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే వీళ్ళ నుంచి నిజాల్ని కక్కించడం అనమాట. ఆ టెస్ట్ ద్వారా వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా చాలా క్లియర్గా తెలిసిపోతుంది పోలీసులకి. ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా తీసుకెళ్లారు, ఈ సియా గోయల్ ఏ మాయమాటలు చెప్పి లోహగడ్డు ఆ లోయ దగ్గరికి, ఆ కోట దగ్గరికి తీసుకెళ్ళింది, ఆ తర్వాత చంపడానికి ఎలా ప్లాన్ చేశారు, ఈ వీళ్ళిద్దరూ ప్రియుడు ప్రియురాలు కలిసి ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా తేల్చడానికి పోలీసులు చాలా పక్కాగా పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే మనకు కొన్ని కీలకమైన విషయాలు తెలుస్తాయి, నిజాలు తెలుస్తాయని చెప్పి భావించి కోర్టు పర్మిషన్ అడిగారు. కోర్టు ఏం చెప్పింది, వీళ్ళిద్దరికీ ఓకే అయితే, సియా గోయల్కి చేతన్కి ఓకే అయితే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళు అంగీకరిస్తే కనుక పాలిగ్రాఫ్ టెస్ట్ చేయండి అంది. ఎందుకంటే అది చేయాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. వీళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే, వీళ్ళు స్వచ్ఛందంగా అంగీకరిస్తేనే ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి అవుతుంది. కానీ వీళ్ళిద్దరు ఏం చేశారు, దొంగలు దొరికిపోతారు కదా, నిజాలు నిజం చెప్తున్నామో అబద్ధం చెప్తున్నామో తెలిసిపోతుంది కదా, అందుకే మేము ఈ పాలిగ్రాఫ్ టెస్ట్కి ఒప్పుకోవటం లేదు, మాకు అసలు ఇష్టం లేదు అని చెప్పేశారు. ఇక కోర్టు ఏం చెప్పింది, వీళ్ళకి ఇష్టమైతేనే చేయండి అయ్యా అందు కదా పోలీసులకి. ఇక పోలీసులకి ఆ ఆప్షన్ కూడా పోయింది. ఎలా కనిపెట్టాలి, అసలు పక్కా ఆధారాలు ఎలా తీసుకోవాలి, టెక్నికల్ ఎవిడెన్స్ ఎలా సంపాదించాలి అని బుర్రగొక్కుంటుంటే వీళ్ళ ఫోన్లు, వీళ్ళ ల్యాప్టాప్లు ఆల్రెడీ టెస్ట్కి పంపించారు కదా, అందులో ఒక ఎవిడెన్స్ దొరికిందండి, ఒక ఆధారం దొరికింది, దిమ్మ తిరిగే ఆధారం దొరికింది. ఈమె సియా గోయల్ వాళ్ళ ఫ్రెండ్కి వాట్సాప్ చాట్ చేసిందండి. ఆ వాట్సాప్ చాట్లో ఏముందో తెలుసా, పెళ్ళి నవంబర్లో పెట్టుకున్నారు. యాక్చువల్గా మొన్న ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, నవంబర్లో పెళ్ళి కూడా పెట్టుకున్నారు. ఉదయం ఆ ప్యాలెస్, రాజస్థాన్లో ఉన్నటువంటి ఆ ప్యాలెస్ని ఆల్రెడీ బుక్ కూడా చేసుకున్నారు కదా. నవంబర్లో ఆ ప్యాలెస్లో ఎంతమంది అతిథులు వస్తారు, ఎంతమంది బంధువులు వస్తారు, ఎంతమంది ఫ్రెండ్స్ వస్తారు, ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చేశారు. 17 కోట్ల రూపాయల ప్యాలెస్ని బుక్ చేసుకున్నారండి. ఈ కేతన్ అగర్వాల్కి సియా గోయల్కి పెళ్లి చేయడానికి రెండు కుటుంబాలు ఆ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేయడానికి 17 కోట్లు ఖర్చు పెట్టి బుక్ చేసుకున్నారు కదా. మరి నవంబర్లో పెళ్ళికి అక్కడ బంధువులు ఎవరన్నా వచ్చినా, ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చినా ఎంట్రీ కార్డు ఉంటుంది. ఆ ప్యాలెస్ లోపలికి రావడానికి ఒక ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. ఆ ఎంట్రీ టికెట్ కావాలంటే ముందే వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళ పేరు మీద టికెట్ ఇస్తారనమాట. ఆ ఫ్రెండ్తో చాట్ చేస్తుంది, ఇప్పుడు నవంబర్కి నువ్వు పెళ్ళికి వస్తున్నావు కదే, మరి నవంబర్కి ఆ రోజు పెళ్ళికి రావాలంటే నీకు ఎంట్రీ టికెట్ కావాలి, ఆ ఎంట్రీ టికెట్ మేమే బుక్ చేయాలి, నీ ఆధార్ కార్డు పెట్టు అని చెప్పి అట్లా డిస్కషన్ చేస్తుంటే ఆ ఫ్రెండ్తో ఆ చాటింగ్లో ఏమన్నదో తెలుసా, జరగని పెళ్ళికి టికెట్లు బుక్ చేస్తున్నాను ఏంటో అని కామెడీగా చాట్ చేసింది. అందులో ఈ పెళ్ళి ఎలాగో జరగదని నాకు తెలుసు, జరగని పెళ్ళికి నేను టికెట్లు అందరూ బుక్ చేస్తున్నా, చూడు నా కర్మ ఎట్టుందో అని టైప్ చేసింది. ఈ టైప్ చేసింది ఇప్పుడు పోలీసులు రిట్రీవ్ చేశారు కదా, ఆ చాట్ మొత్తాన్ని వెనక నుంచి లాగారు, ఇప్పుడు తీశారు. ఏ రోజు ఏ టైంలో ఎవరితో ఎలా మాట్లాడింది కూడా పోలీసులు ఇప్పుడు కనిపెడతాను అనమాట. అంటే జరగని పెళ్ళికి నేను టికెట్ బుక్ చేస్తున్నాను చూడు అని ఫ్రెండ్తో మాట్లాడిందంటే ఈ పెళ్ళి జరగదని చెప్పి క్లియర్ అయిపోయింది. ఈ కేతన్ అగర్వాల్ని చంపాలని చెప్పి ముందే డిసైడ్ అయిపోయినట్టుగా పోలీసులకు అర్థమవుతోంది. ఆల్రెడీ ప్యాలెస్ బుక్ చేశారు, ఇక్కడ చాటింగ్లో ఏం చెప్తుంది, జరగని పెళ్ళికి నేను ఎంట్రీ టికెట్ బుక్ చేస్తున్నా అంటుంది. అంటే ఒక పక్కా ప్లాన్తో ఉన్నారు.
ఈ చేతన్ అలాగే ఈ సియా గోయల్ ఇద్దరు కలిసి కాబోయేవాడిని ఈ కేతన్ని పూణే బిజినెస్ మ్యాన్ని వదిలించుకోవాలని చెప్పి ముందే వాళ్ళు ప్లాన్ ఫిక్స్ అయిపోయారు. అందుకే ఆమె ఆ మెసేజ్ చేసిందనేది ఇక్కడ వాట్సాప్లో దొరికినటువంటి ఈ ఎవిడెన్స్ పోలీసులకి ఇప్పుడు కీలకంగా మారింది. ఎస్, ఉద్దేశపూర్వకంగానే చంపాలన్న ఉద్దేశం ఉంది కాబట్టే ఈ రకమైన మెసేజ్ పెట్టింది అని చెప్పి చాలా క్లియర్గా పోలీసులు కోర్టు ముందు పెట్టబోతున్నటువంటి ఇంకొక ఎవిడెన్స్. ఇప్పుడు పోలీసులు ఫోన్లో ఈ చాట్ దొరికింది కదా, తనకు రెండో ఫోన్ ఉందంట. ఇప్పటి వరకు పోలీసులు మొదటి ఫోన్నే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈమె దాపెట్టినటువంటి రెండవ ఫోన్, ఇంకొక ఫోన్ ఉంది, ఆ ఫోన్ని ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారంట. ఆ ఫోన్లో ఇక మొత్తం ప్లాన్ మొత్తం ఉంటుందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. దొంగ దొరికేసిందని చెప్పి పోలీసులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ ఫోన్ని కూడా ల్యాబ్కు పంపించారు. ఇప్పుడు అసలైనటువంటి డేటా వస్తుంది. ఎందుకంటే చేతన్తో మాట్లాడింది, చేతన్తో డిస్కస్ చేసింది, పగలు మాట్లాడింది, రాత్రి మాట్లాడింది, ఈవినింగ్ మాట్లాడింది, మొత్తం కూడా ఎలా చంపాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, లోహగడ్డ కోటకి ఎట్లా తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా అందులో చాలా క్లియర్గా కేతన్ ఇచ్చినటువంటి గిఫ్ట్స్కి సంబంధించిన డిస్కషన్ వీడితో పంచుకుందట. తర్వాత ఈ కేతన్ని ఎలా చంపాలి, ముందు లోహగడ్కి కోటకి ఎటువైపు తీసుకెళ్ళాలి, ఎక్కడ లోతు ఉంటుంది, ఎక్కడ పెద్ద లోయ ఉంటుంది, ఒక్కసారి తోసేస్తే మళ్ళీ వాడు పైలోకానికే పోతాడు అని ఎక్కడ డిస్కస్ చేశారు, ఇవన్నీ కూడా ఆ ఫోన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాల్ డేటా అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ అసలైనటువంటి ఫోన్ను ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. కానీ దొంగ ఇంత పచ్చిగా ఇతన్ని చంపాలని చెప్పి ప్లాన్ చేసుకున్నటువంటి ఈ దొంగ నిజంగా నేను దొరకనులే, హ్యాపీగా వాడిని చంపేసి వీడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అన్న ఎట్లా అనుకుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆధారాలతో సహా దొంగ దొరికేస్తుంది. కోర్టు ముందు ఈ ఆధారాలన్నీ కూడా బయటపెట్టబోతున్నారు. ఇంత జరుగుతున్నా సరే ఎక్కడ కూడా అహంకారం తగ్గలేదండి. ఎక్కడ కూడా నేను తప్పు చేశానన్న ఆ పశ్చాత్తాపం ఈమెను కనిపించట్లేదు. ఎందుకంటే కోర్టుకు పోయే ముందు మీడియా వాళ్ళందరూ ఈమెని పోలీసులు అట్లా తీసుకుపోతుంటే మీడియా వాళ్ళందరూ చూస్తుంటే మిడిల్ ఫింగర్ చూపించి ఇట్లా అంటుంది. అది ఎంత పెద్ద భూతో జనాలందరికీ తెలుసు. ఇప్పుడు నేను చెప్తే బాగోదు. సో డెఫినెట్గా ఇలాంటి ఆడవాళ్ళకి, ఇలాంటి సైకో క్రిమినల్ ఆడవాళ్ళకి కఠినమైనటువంటి కారాగార శిక్ష పడాల్సిందే. జీవితం అంటే ఏంటి, ప్రాణం విలువ అంటే ఏంటి, బంధాలంటే ఏంటి, మానవత్వం అంటే ఏంటి, విలువలంటే ఏంటి, ఇవన్నీ తెలిసేలాగా చెయ్యాలంటే చిప్పకూడు తినిపించాలి. కొన్ని సంవత్సరాల పాటు జైల్లో పెడితేనే తను చేసినటువంటి తప్పు తెలుస్తుంది. మదమెక్కి ఒళ్ళు కొవ్వెక్కి కన్ను మిన్ను కానరాక ఒక నిండు ప్రాణాన్ని, అమాయకుడండి, ఏమీ తెలియదు, పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు ఈమంటే. విలువైన గిఫ్ట్లు ఇచ్చి నవంబర్లో పెళ్ళవుతుందంటే, మొన్న కూడా మీరు ఒక వీడియో చూసుంటారు, మే నెలలో 2 కుటుంబాలు ఎంతో సరదాగా సంతోషంగా ఒక ఫంక్షన్లో డ్యాన్సులు చేస్తూ కనిపించారండి. ఇతను ఎంత గొప్పగా, ఎంత సంతోషంగా డ్యాన్స్ చేస్తూ నా జీవితం మారుతోంది, నేను హ్యాపీగా పెళ్లి చేసుకుని సియా గోయల్తో చాలా అందంగా నా జీవితం ఉండబోతోంది అని ఎంతో గొప్పగా ఊహించుకుని ఉంటాడు కదా. ఇలాంటి అమాయకుడిని కూడా నమ్మించే నయవంచనకు గురి చేసి చంపేసి లోయలో తోసేసి చంపేసిందంటే ఎన్ని గుండెలు కదా. సో డెఫినెట్గా వీళ్ళిద్దరికీ, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి వీళ్ళిద్దరికీ చాలా కఠినమైనటువంటి శిక్ష వేయాలని చెప్పి నేను చెప్పడం కాదు. ఈ 2 కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు, వీళ్ళ తల్లే చెప్తుంది. ఒకసారి ఏమన్నా తెలుసా, నిజంగా పోలీసులు ఈమె తప్పు చేసింది, ఈమె తోసేసిందని తేలితే మా కూతురును కూడా కేతన్ని ఏ లోయలో అయితే పడేసిందో అదే లోయలో నా కూతుర్ని కూడా పడేయండి, నా కూతుర్ని కూడా అక్కడి నుంచి తోసి చంపి పడేయండి అని చెప్పి వీళ్ళ తల్లి మాట్లాడింది. కన్న తల్లే సియా గోయల్ మీద ఆ రకమైన వ్యాఖ్య చేసిందంటే వాళ్ళకు కూడా ఎంత కడుపు రగిలిపోయి ఉంటుంది. ఆడవాళ్ళు ఇట్లాగా ఉండేది, ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా తయారయ్యేది. కాబట్టి ఇలాంటి క్రిమినల్ సైకోలను, ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి. అందుకు తగ్గట్టుగా పోలీసులు ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.